హాయ్ ఫ్రెండ్స్, సెబ్బిం పాయసం ఎలా చేయాలో చూపిస్తాం రండి. టేస్ట్ భలే వచ్చింది. 400 కేజీ సెబ్బిం పాయసం చేస్తున్నాం. ఓపెన్ చేసి అన్ని బేహన్లోకి వేసుకోవాలా. నీళ్ళు బాగా తెల్లల్లా ఇట్లా నిదానంగా ఇలా వేస్తా అంటే కలిపెడుతా ఉండాలా. కలిపెట్టేసి పెడితే ఒంట్లో కట్టేస్తుంది. కలర్ వేయకూడదు. నేను ఎడకపోయి వచ్చేలోపు మా ఆయన పసుపు వేసినాడు, అందుకు వీడియో తీయలేదు. సెబ్బిం బాగా ఉడకల్లా ఎత్తుకొని చూసినప్పుడు తెల్లగా కనపడకూడదు. సన్నీళ్ళతో 2-3 దపాలు బాగా గడగల్లా. పసుపు నీళ్ళని వెళ్ళిపోయి కడుగుతా ఉండాలా. ఈ విధంగా రావాలా. సెబ్బిము ఎలక్కి 20 గ్రామ్ పౌడర్ వేసుకోవాలా. హాచి బాదం పొడి 150 గ్రామ్ వస్తుంది ప్యాకెట్, 4 ప్యాకెట్లు వేసుకోవాలా. మిల్క్ మీట్ డబ్బా వచ్చి 4 వేసుకోవాలా. టేస్ట్ బాగా వస్తుంది. జగ్గు ఫుల్ గా షుగర్ వేసుకోవాలా. 4 జగ్గులు గరిటి తీసుకుని 4 పక్కల క్లీన్ గా కలిపిట్టాలా. ఈ విధంగా కలిపిట్టాలా. కలిపిట్టిన 10 నిమిషాలు ఇసిపెట్టేసి షుగర్ అంతా కరిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్వీట్ కావాలి. అట్లనే ఇచ్చి మళ్ళీ పాల్లో కాబెట్టుకున్నా వేసుకోవచ్చు. పాలు వచ్చి 5 లీటర్ సపరేట్ గా కాబెట్టుకోవాలా. 300 గ్రామ్ నెయ్యి వేసుకోవాలా. నెయ్యి బాగా కాగింది. ఇంకా జీడిపప్పు 150 గ్రామ్, ద్రాక్ష 150 గ్రామ్ వేయాలా. నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష బాగా గోలిచ్చల్లా. పాలు సపరేట్ తప్పుల్లో పెట్టుకోవాలా.